గిరిజన హక్కుల పరిరక్షణ కోసం ఆదివాసీ సంఘాలు చెలో పాడేరుకు సన్నద్ధమయ్యాయి. జీవో నెంబర్ 3(1) ఆఫ్ 70 యాక్ట్ అమలు, బాక్సైట్ మైనింగ్ కు వ్యతిరేకంగా ప్రత్యక్ష కార్యాచరణ మొదలుపెట్టాయి. అల్లూరు జిల్లాలోని 11 మండలాలతో పాటు ఏపీలోని వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అల్లూరు జిల్లా ఏజెన్సీలో జీవో నెంబర్ 3 జగడం ముదురుతోంది. న్యాయ సమీక్ష కారణంగా రద్దయిన జీవోకు ప్రత్యామ్నాయం కోసం ఆదివాసీ సంఘాలు ప్రత్యక్ష పోరాట కార్యాచరణకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా చలో పాడేరుకు పిలుపునివ్వడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. 170 చట్టం అమలు తీరును మరింత పటిష్టం చేయాలని, బాక్సైట్ తవ్వకాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల జర్రెల బ్లాక్లో క్రిటికల్ మినరల్స్ ఏజెన్సీ పేరుతో కొందరు యువకులు తిరగడం, మట్టి నమూనాల సేకరణ చర్చనీయాంశంగా మారాయి. బాక్సైట్ తవ్వకాల కోసమేనని ఆరోపణలు రాగా వాటిని అధికారులు ఖండించారు. ఇక గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగ అవకాశాలు స్థానికులకు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3ను తీసుకొచ్చింది. 10 ఏళ్లుగా అమల్లో ఉన్న ఈ ఉత్తర్వుల కారణంగా నష్టం జరుగుతోందని దాఖలైన పిటిషన్ల ఆధారంగా జీవోను రద్దు చేసింది సుప్రీంకోర్టు. దీన్ని పునరుద్ధరించాలని ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తుండగా గత ఎన్నికల ముందు దీన్ని టీడీపీ పొలిటికల్ ఎజెండాగా తీసుకుంది. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ సాధ్యం కాకపోతే సమానమైన మరో జీవోను తెస్తామని అరకు బహిరంగ సభలో హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. 2.5 ఏళ్లు గడుస్తున్నా దీనిపై స్పష్టత ఇవ్వడం లేదనే ఆందోళన పెరుగుతుండగా ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైంది మన్యం. 11 మండలాల్లో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఏకమై మా గిరిజన ప్రాంతంలో ఉన్న మా చట్టాలు, హక్కుల్ని నిర్వీర్యం చేయడానికి ఈరోజు ప్రభుత్వం కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దాన్ని ఉద్దేశించి మా 170 యాక్ట్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి మొదటి డిమాండ్. అదే రకంగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపదని దోచుకుపోవడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి రెండో డిమాండ్. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చేసి ఆ రోజు ఈరోజు జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేసింది కాబట్టి ఖచ్చితంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాం, లేదంటే ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు పలికారు. ఖచ్చితంగా మా డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామన్నారో జీవో నెంబర్ తీసుకురావాలని చెప్పేసి మేమైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. చలో పాడేరుకు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని గిరిజన సంఘాలు చెబుతున్నాయి. దీంతో పోలీస్, అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యాయి.